హాయ్ సార్. హాయ్ రమ్య. యాహ్! సార్ మీరు రాసిన బుక్‌లో వై 90% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్ అని ఉంది. ఇన్ జనరల్‌గా గూడా బిజినెస్‌లో చాలామంది వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటాయి. క్రోర్స్ గూడా ఉంటాయి. కానీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశాక ఫెయిల్ అవుతుంటారు. ఎందుకని? మీరు అన్నారు కదా, వై 90% స్టార్టప్స్ ఫెయిల్ అని. వై లేకపోవడం వల్లే వాళ్ళు ఫెయిల్ అవుతారు ఫస్ట్. ఓకే. అంటే ఏం పెడుతున్నాం అని కాదు, ఎందుకు పెడుతున్నాం అన్నది క్లారిటీ ఉండాలి. అది మీ హార్ట్ అండ్కి సోల్కి టచ్ కావాలి. పర్పస్ ఈజ్ ద మిషన్ అనమాట. రైట్. మీరు ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ వ్యాపారము డబ్బులు రావడం ఇవన్నీ ఓకే, బట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ ఎ మిషన్. మీరు ఒక మిషన్ లాగా లేకపోతే మిషన్ లాగా పనిచేస్తారు, అంటే యంత్రం లాగా పనిచేస్తారు. ఆర్డినరీ పీపుల్ సీక్ జాబ్స్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ బిల్డ్ కెరియర్స్, ఎక్సెప్షనల్ పీపుల్ క్రియేట్ మిషన్స్ అంటారు. ఎక్సలెంట్ సార్. అందుకని ఎప్పుడైతే ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఆ కాజ్ ఉందో, ఆ పర్పస్ ఉందో, ఫస్ట్ మీకు ఇన్ఫైనైట్ గేమ్ అంటారు దాన్ని. ఇన్ఫైనైట్ గేమ్. ఫైనైట్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు మనకి బాడీస్ ఉన్నాయి, బాడీస్ ఒక కొన్నాళ్ళకి అంతరించిపోతాయి కదా. ఇది ఫైనైట్, ఇన్ఫైనైట్ కాదు, అనంతం కాదు, అంతమైంది ఇది. అదే సోల్ ఉంది, సోల్కి ఏమన్నా అంతం అవుతుందని మనకేం చెప్తున్నాయన్ని, దానికి అంతం లేదు. సో అలాగే ఇన్ఫైనైట్ ఒకటి ఉంది, ఫైనైట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉందమ్మా, టాటా గ్రూప్ ఉంది, మొదలు పెట్టిన ఆయన ఉన్నారు ఇవాళ ఫౌండర్. లేదు సార్. ఒక లీటర్ తర్వాత ఒకరు వస్తారు, కానీ కంపెనీ ఉందిగా. అంటే కంపెనీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, కంపెనీ ప్రొడక్ట్స్ మారుతుంటాయి, కొన్ని ఫ్లాప్ అయినా మానేస్తుంటారు, కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి. వ్యవస్థాపకుడు లేకపోయినా వ్యవస్థ ఉంటుంది అంటారు. ఎందుకంటే వ్యవస్థకు ఒక ఫిలాసఫీ ఉంటుందమ్మా. ఆ ఫిలాసఫీలో ఇన్ఫైనైట్ గేమ్ అంటారు. ఫైనైట్ గేమ్ వేరు, ఇన్ఫైనైట్ గేమ్ వేరు. ఇప్పుడు హోటల్ పెట్టారమ్మా, హోటల్ పెట్టారు, దాని మీద డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. సో ఎందుకు హోటల్ పెట్టారు అన్నదానికి మీరు పర్పస్ ఉందా? నేను చాలా మంది స్కూల్ ఓనర్స్ని అడిగాను, మీరు ఎందుకు స్కూల్ పెట్టారని. ఎవరి దగ్గర నుంచి నాకు సరైన సమాధానం రాలేదు. చాలామంది ఏం చెప్తారు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే ఏంటి సరే అంటే మంచి మార్కులు రావడం అని. మరి మార్కులు వచ్చినాయి, మరి దానివల్ల ఇంకా అల్టిమేట్ అడ్వాంటేజ్ ఏంటంటే జాబులు వస్తాయి. జాబులు రాబోతే పరిస్థితి ఏంటండి? కొంతమంది ఏం చెప్పారంటే ఇంక జాబులు రాబోతే వాడు ఎందుకు పనికొస్తాడండి అంటే, ఒక పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదేనా? అసలు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి? స్టీఫెన్ ఆర్ కవి గారు 8th హ్యాబిట్ అనో బుక్ రాశారు. దాంట్లో ఏం రాస్తారంటే, అసలు హ్యూమన్ పర్పస్ ఏంటంటే డిస్కవర్ యువర్ వాయిస్ అండ్ హెల్ప్ అదర్స్ డిస్కవర్ దేర్ వాయిస్. నీ వాయిస్ నువ్వు కనుగొనాలి, ఇతరుల వాయిస్ని కనుగొనడానికి నువ్వు సహాయపడాలి, నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి. వాయిస్ అంటే ఏంటి? గొంతు వాయిస్ కాదండి, మాట్లాడడం కాదు. నీ సోల్కు వాయిస్ ఉంటుంది, అది ఎప్పుడు తన యొక్క పాట పాడాలని, తను ఎక్స్ప్రెస్ చేయాలని తప్పిస్తుంటుంది. ఓకే. దానికి పూర్తిగా తెలియదు అది. అలాగే పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తిని పట్టుకుని దానికి ఒక స్కిల్ అండ్ నాలెడ్జ్ కనుక రూపొందిస్తే అది ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఇది టూల్స్ కింద పనికొస్తుంది. అంటే ఇప్పుడు మైక్ ఉందండి, మైక్ ఉండడం వల్ల మనం రికార్డ్ చేయగలుగుతున్నాం. ఒక 10,000 మంది ఉన్నా ఒక మైక్ ఉంటే వాళ్ళ దగ్గరికి మాట చేరుతుంది. ఈ మైక్ ఎలా టూలో మన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఒక టూల్స్ అన్నమాట అవి. ఓకే. కానీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వెనకాల ఏముండాలండి? ఆ రూట్ ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి. అందుకని స్కిల్స్ వితౌట్ నాలెడ్జ్ ఈస్ బేస్లెస్ అంటారు. స్కిల్స్ వితౌట్ నాలెడ్జ్ ఈస్, ఇప్పుడు స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ వితౌట్ నాలెడ్జ్ ఈస్ బేస్లెస్. నాలెడ్జ్ వితౌట్ స్కిల్స్ ఈజ్ యూస్లెస్. అండ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విత్ రైట్ టాలెంట్ ఈజ్ ప్రైస్లెస్. సూపర్ సార్. ఇప్పుడు స్టార్టప్స్ అయినా కానీ మనకి కంపెనీస్ అయినా ఒక విజన్తో స్టార్ట్ చేయాలని అంటారు. అసలు విజన్ అంటే ఏంటి? విజన్ అంటేనమ్మా, మీరు ఒక కంపెనీ పెట్టారు, ఫస్ట్ మీరు ఎందుకు పెట్టారు? ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, అది పెట్టారు. ఇప్పుడు హాస్పిటల్ పెట్టారమ్మా, హాస్పిటల్కి ఫీజులు కడతారు, డబ్బులు వస్తాయి, అవన్నీ సస్టైన్ అవ్వాలంటే, జీతాలు ఇవ్వాలంటే తీసుకోవాలి. కానీ పర్పస్ ఏంటి? టు హీల్ కదా, హీల్ చేయడం అన్నది కదా, అది మిషన్ అవ్వాలి వాళ్ళకి. ఓకే కదమ్మా. అది ఇప్పుడు ఒక మెడికల్ షాపు, ఒక మెడికల్ షాప్ చైన్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయన్నమాట, CVS ఫార్మా అని అమెరికాలో. వాళ్ళ యొక్క పర్పస్ ఏం రాసుకున్నారంటే, వాళ్ళు ఎవరైతే హెల్త్ కోసం, సాధారణంగా మెడికల్ షాప్కి ఎందుకు వెళ్తారమ్మా? యూజువల్గా మెడిసిన్స్కి వెళ్తారు, అంటే ఒంట్లో బాగున్నప్పుడే కదా. ఈ మెడిసిన్ దేనికి హెల్ప్ చేయాలి? వాళ్ళు ఆరోగ్యంగా అవ్వడానికి హెల్ప్ చేయాలి. అందుకని హెల్పింగ్ ద పీపుల్ ఆన్ దేర్ పాత్ టు వెల్నెస్ ఆర్ హ్యాపీనెస్, అంటే హెల్పింగ్ ద పీపుల్ వాళ్ళు ఆరోగ్యానికి అవ్వడానికి కోసం మేము సహాయం చేస్తామని కింద మిషన్ పెట్టుకున్నారు. కానీ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు ఇంత ప్రౌడ్గా మన యొక్క పర్పస్ ఇది, మిషన్ ఇది అని చెప్తుంటే, మరి మనం సిగరెట్లు ఎందుకు అమ్ముతున్నాం అనేవాడు ఆయన. అంటే నిజమే కదా అని. ఎందుకంటే మరి చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదు కదా. ఒక రోజు నా బోర్డు డెసిషన్ తీసుకుంది, మన సిగరెట్లు డిస్ప్లే చేయొద్దు, లోపల పెడదాం, అడిగినోడికి మాత్రమే ఇస్తాం.
ఈసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడిగినప్పుడు మనం పబ్లిక్లో పెట్టట్లేదు, అడిగిన వాళ్ళు మాత్రమే ఇస్తున్నామని. ఇంకా సరే ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేవాడు, అయినా సరే మనం సిగరెట్లు అమ్ముతున్నాం కదా, ఎక్కడైనా సరే అమ్ముతున్నాం కదా, మన ఫిలాసఫీ మన వాల్యూస్కి అది మ్యాచ్ కావట్లేదు కదా ఆ ప్రొడక్ట్. అవును. అప్పుడు ఒక రోజుని ఆ యొక్క CEO డెసిషన్ తీసుకున్నాడు. అని ఇన్వెస్టర్స్తో అందరితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారు. మన యొక్క 2800 స్టోర్స్లో, ఒక స్టోర్ కాదు 2800 స్టోర్స్లో వీఆర్ నాట్ సెల్లింగ్ సిగరెట్స్. ఎందుకంటే మన యొక్క పర్పస్కి అది మ్యాచ్ కావట్లేదు. ఓకే. అది ఎవరు ప్రెషర్ పెట్టలేదు. సో అంత స్ట్రాంగ్ ఉంటుంది పర్పస్. ఎందుకంటే ఎవరు ప్రెషర్ పెట్టలేదు. ఆ రూరల్ లెవెల్లో కానీ ఎవరు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో క్యాంపెయిన్ చేయలేదు. కానీ ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆయనకి కాంపిటీటర్స్ నవ్వుకున్నారు, ఫూలిష్ డెసిషన్ అనుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్ని బిలియన్ సేల్స్ ఆగిపోయిందండి, 2 బిలియన్ రెవెన్యూ లాస్. అది కాంపిటీటర్కి వెళ్ళిపోద్ది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇది పేపర్లో వచ్చేసిందో, ఇది ఎక్కువ మందికి తెలిసిందో, చాలా హెల్త్ కంపెనీస్ అన్ని వీళ్ళతో వచ్చి సైన్ చేసినాయి. కస్టమర్లు వీళ్ళ మీద ఎక్కువ లాయల్టీ పెరిగింది. అండ్ ముందు ఎప్పుడైతే డెసిషన్ పెట్టారో $1 స్టాక్ మార్కెట్లో రేటు పడిపోయింది. 1.5 year తర్వాత $65 స్టాక్ మార్కెట్ $118 అయిపోయింది. అంటే ఎంత వెల్త్ క్రియేట్ అయిపోయిందో చూడండి మనకి. ఎందుకంటే హైదరాబాద్లో ఎమరాల్డ్ స్వీట్ హౌస్ ఉంది, ఇందిరా పార్క్ ఎదురుకుండా. స్వీట్లు అమ్ముతారు, మేము అందులో సిల్వర్ ఫాయిల్ వేయం, ప్రిజర్వేట్ వేయం, ఇవన్నీ చెప్తారు. కానీ ఏ రాయి అయితే అని చెప్తారు కదంటే తలకు బద్దలు కొట్టుకోవడానికి. కానీ స్వీట్ ఏదన్నా స్వీటే కదా. కానీ ఆయన అక్కడ నేచర్ గురించి, మట్టి వినాయకులని, ప్రకృతి గురించి, అది బోర్వెల్ గురించి, విత్తనాల గురించి, మన ధాన్యం గురించి, మన యొక్క ఆవు ప్రొడక్ట్స్ గురించి ఆయన మన ట్రెడిషనల్ దాని మీద తప్పిస్తుంటాడు. ఆ విజయరామ్ గారిని దాని మీదే మాట్లాడతారు. అక్కడ రాగి బిందె ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూసి పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ దేర్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్, పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ ఫర్ వై దే ఆర్ డూయింగ్. సరే, ఈ స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసినప్పుడు మనకి వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది నీతోటి అవ్వదు, మనకి లాస్ వస్తుంది, ఎందుకు ఇవన్నీ అని. అలాంటప్పుడు ఎలా స్ట్రాంగ్ ఉండాలి? అదేనమ్మా, మీకు వై స్ట్రాంగ్గా ఉందనుకోమ్మా, యూ బికమ్ అన్స్టాపబుల్. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఆ బిజినెస్ పెట్టేటప్పుడు లీన్ బిజినెస్ మోడల్ అని చిన్నది అడాప్ట్ చేసుకోవాలి. ఇవాళ టీ హబ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఇవి తెలుసు, కానీ కామన్ మ్యాన్కి తెలియదు కదమ్మా. బిజినెస్ అనుకుంటే పాపం ఫ్రాంచైజ్ తీసుకోవడమో, లేకపోతే అప్పు తెచ్చుకోవడమో, లేదా జాబ్ చేస్తా కొంత పర్సనల్ లోన్తో పెట్టడమో, ఇట్లా కష్టపడి చేస్తుంటారు. పెట్టినప్పుడు దానికి అర్థం కావాలి, ఇది నేను దీనికి బ్రేక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అసలు దీనికి మార్కెట్ ఉందా లేదా. అంటే మనందరం ఏంటంటే కష్టపడి బిజినెస్ పెట్టి అది ఎవరికి అవసరం లేదనుకోండి, ఎంత టైం వేస్ట్ అండి. నేను ఫైర్ విత్ఇన్లో ఎప్పుడో ఒక మాట రాశాను, ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ అట్ ఆల్. అసలు నువ్వు చేయక్కలేని పనిని చేయడానికి జీవితంలో టైం అంతా ఇన్వెస్ట్ చేయడం దేనికది. అలాగే లీన్ బిజినెస్ అంటారు, ముందు మార్కెట్ టెస్ట్ చేయాలి, అసలు మార్కెట్ ఉందా లేదా అనేది ముందు చూడాలి. మినిమం వైబిలిటీ ఉండాలి దానికి, అది స్కేల్ చేయగలమా లేదా చూడాలి. ఒకవేళ లేనప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి. కానీ ఈ మధ్యన ఒక జిమ్ చూశానండి. ఆ జిమ్ ఆయన 2 కోట్లు పెట్టాడు. ఆయన మంచి ట్రైనర్, నెలకు 2-3 లక్షలు సంపాదించేవాడు. ఎక్కడో అప్పు తీసుకుని మొత్తం మీద భారీగా పెట్టాడు, కొత్త ఏరియా వచ్చి పెట్టాడు. ఆయన నెలకి 8 లక్షలు ఓవర్ హెడ్స్. ఫస్ట్ 2 months వచ్చినాయి డబ్బులు, తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా ఆయన 40 lakhs కమ్మేసాడండి బిజినెస్. ఎంత కాలం పడుతుందండి ఆయన లోన్లు తీసుకోవడానికి. సో అందుకని బిజినెస్ పెట్టక ముందే ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, వేరే జిమ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ కనుక ఎవరన్నా నాది సక్సెస్ అయితే, నేను 2 కోట్లు పెడితే 5 కోట్లు పెట్టి బిజినెస్ పెడితే నా పరిస్థితి ఏంటి. నేను సూపర్ మార్కెట్ పెట్టానండి, కానీ రేపు పొద్దున్న మరి అక్కడ డీమార్ట్ వాళ్ళు నాకు వచ్చి నా పక్కన పెడితే 2 ఏళ్ళ తర్వాత. సో ఇవన్నీ ఆలోచించుకుని నా దగ్గర ప్రత్యేకత ఏమన్నా ఉందా. ఈరోజు కుంభమేళాలు కూడా అందరూ ఎందుకంతమంది, ఇండియా సగం మంది వెళ్ళారండి, వాళ్ళ దగ్గర వై ఉంది. ఆ వై ఏంటో తెలుసా, 144 years. మళ్ళీ మన జీవితంలో ఇంకోసారి చూడలేం. ఆ వై ఉందా మీ దగ్గర? ఎక్సలెంట్ సార్. We will know more about in next episodes. Thank you, sir. Thank you.